బ్రేకింగ్ న్యూస్ అందరికీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒక యువకుడిని పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది. అదే రీసెంట్ టైంలో భార్యలందరూ కూడా భర్తల్ని ఎంత కిరాతకంగా హత్యలు చేసి చంపుతున్నారో మనము చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియా వేదికగా చాలా వీడియోస్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఒక పర్సన్ చేసినటువంటి అమ్మాయి తన యొక్క ప్రియుడి కోసం కావచ్చు, మిగతా ఏవైనా రీజన్స్ కోసం కావచ్చు, తన భర్తల్ని అంత కిరాతకంగా చంపుతున్నారు. అలాంటివి చూస్తున్న క్రమంలో ఒక పర్సన్ ముగ్గురు అమ్మాయిల్ని, అది కూడా సొంత అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. మరి తన పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా ఆలోచించే పెళ్లి చేసుకున్నాడా అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ పెళ్లి చేసినటువంటి శుభ సందర్భంలో ఈ విధంగా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం ఎందుకు, వాళ్ళ యొక్క జీవితాన్ని ఇప్పుడే ఎందుకు మీరు అంతం చేయాలనుకుంటున్నారు, అంటే లేనిపోని ఆలోచన మీరే ఇస్తున్నారు అని చెప్పేసి ఈ మాటల్ని ఖండించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. అయితే ఆ పర్సన్ పేరు వికాస్. అదేవిధంగా ముగ్గురు అక్కా చెల్లెలు ఎవరంటే సరోజ్, సావిత్రి రాణి, కదన్ క్వాన్షి. అయితే వీళ్ళ యొక్క ఏజ్లు కూడా చిన్నవి అనమాట. అబ్బాయి యొక్క పేరు వికాస్. సో మరి తన ఏజ్ 20, ఇందులో కూడా 20, 19, 18 ఈ విధంగా ఉన్నారనమాట. చిన్నపిల్లలే, ఎవ్వరు కూడా ఇంకా మేజర్ కాలేదు. కానీ వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ ఉంటారు, అందరు కలిసి వీడియోస్ చేస్తూ ఉంటారంటే అది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావచ్చు, మెసేజ్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో సో మరి నలుగురు మధ్య కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. సో ముందుగా దాన్ని వాళ్ళు స్నేహం అనుకున్నారా ఏంటి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అది ప్రేమగా మారిపోయిందని చెప్పేసి వాళ్ళైతే భావిస్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. అదే అమ్మాయి వాళ్ళ ఇంటి సైడ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. మేమందరం కూడా ఇంకా అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళి ముగ్గురం విడిపోవడం అయితే ఇష్టం లేదు, కలిసి ఉంటే ముగ్గురం కలిసే ఉందాము అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ వికాస్, వీళ్ళు నలుగురు కలిసి వీడియోస్ చేస్తున్నారు కాబట్టి ఆ బాండింగ్ కాస్త ప్రేమగా మారిపోయింది. ఆ ప్రేమ అని వాళ్ళకు కూడా తెలియదు అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అప్పుడు అర్థమైంది, అరే నేను వదిలి ఉండలేకపోతున్నాను అంటే మాది ప్రేమ అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని ఇంకా నలుగురు కూడా కలిసి బయటికి వెళ్ళిపోయి ఒక టెంపుల్లోకి వెళ్ళి పెళ్ళైతే చేసుకున్నారన్నమాట. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో చాలా చాలా వైరల్ అవుతూ ఉంది. ఇదేంటి అసలు ఇంత చిన్న వయసులో ఆ ప్రేమ ఏంటి, వీడియోస్ చేస్తున్న క్రమంలో అసలు అంటే ఆయన కెమెరామెన్ అనమాట, ఆయన కెమెరామెన్, వీళ్ళు ముగ్గురు వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా బాండింగ్ ఏర్పడి మొత్తానికైతే నలుగురు కలిసి పెళ్లి చేసుకున్నారు. మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఆ న్యూస్ మనకు తెలుస్తుందా లేదా తెలియదు, కానీ ఫ్యూచర్లో వీళ్ళు సజావుగా ఉంటారా లేదా అంటే అండర్స్టాండింగ్తోనే ఇద్దరు కూడా అంటే అందరూ కూడా కలిసి మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నారంట. బట్ ఎప్పటికైనా కూడా ఒక 2 కప్పులు అయితే ఒక చోట ఇప్పటికి కూడా ఉండలేవు. మరి ఇక్కడ 3 కప్పులు ఉన్నాయి, ఆ అబ్బాయి ఒక్కడు. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో ఏ విధంగా బ్రతుకుతారు ఏంటి అనేది కూడా సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అదృష్టవంతుర్రా బాబు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, ఏంట్రా బాబు ఆలోచించే చేసుకున్నావు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈ విధంగా రకరకాలుగా అయితే అంటూ ఉన్నారు. సో మరి ఈ ఇన్సిడెంట్కి మీరేం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి, ఖచ్చితంగా కామెంట్ చేయండి.